హాయ్ హలో నమస్తే. సోనం వాంగ్చుక్ ఆయన అర్ధరాత్రి నిన్న ఆమరణ నిరాహార దీక్షని ఎండ్ చేశాడు. ఆమరణ నిరాహార దీక్షని ఉపసంహరించుకుంటూ నిమ్మరసం తాగి ఈ స్టార్టెడ్ ఈటింగ్ ఫుడ్ అంటే మరి బంద్ అయింది. మరి ఆయన గతంలో కొన్ని పెట్టాడు, కండిషన్స్ పెట్టాడు. మరి ఆ కండిషన్స్ని ఫుల్ఫిల్ కాకుండానే ఎండ్ చేశాడు. ఎందుకో తెలీదు. మరి ఇంకెలాగూ ఆయన పట్టించుకోవట్లేదు. ఈ ఇండియా బ్లాక్ హైజాక్ చేశారు అనుకున్నాడేమో. ఆయనైతే ఎండ్ చేశాడు. ఓకే. ఇతను చెప్పిన రీజన్ ఏంటంటే 26 రోజుల ఇండెఫినిట్ హంగర్ స్ట్రైక్ జూన్ 28ని మొదలెట్టి ఇప్పటి వరకు 26 రోజులు, ఇంకొక 4 రోజులు ఉంటే నెల అయిపోయి ఉండేది. అక్కడికి గవర్నమెంట్ తరపు నుంచి ఇద్దరు వెళ్ళారు. డాక్టర్ జితేంద్ర సింగ్ అనేటువంటి ఒక మినిస్టరు, జేపీ నడ్డా గారు, వీళ్ళిద్దరు వెళ్ళారు. జేపీ నడ్డా గారు, జితేంద్ర సింగ్ వీళ్ళిద్దరు వెళ్ళి ఆయనతో ఎష్యూరెన్స్ ఇచ్చారట. దేనికోసం? స్టూడెంట్స్ మీద పెట్టినటువంటి కేసులను ఎత్తేస్తాము, ఇంకొకటి నాన్ వైలెన్స్గా వెళ్తాము, వాళ్ళని ఏం కొట్టము, కాబట్టి నువ్వు హంగర్ స్ట్రైక్ ఎండ్ చేయమని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి అతనితో మాట్లాడి ఎండ్ చేశారు జితేంద్ర సింగ్, జేపీ నడ్డా గారు అనేది ఈ యొక్క న్యూస్ ప్రకారం. సో అంటే ఇక సోనం వాంగ్చుక్ సంబంధించినటువంటి హంగర్ స్ట్రైక్ టెన్షన్ ఏదైతే ఉందో నేను కూడా అదే కోరుకున్నాను. ఎందుకంటే ఇప్పటికి 26 రోజులైంది. ఈ వ్యవస్థలో ఈ చచ్చిపోవటం వేస్ట్. ఏదైనా ఉండి బతికి కొట్లాడాలి తప్ప చచ్చిపోయి వేస్ట్. నేను కూడా చాలా రోజుల నుంచి అనుకున్న అతను అనవసరంగా అతను సఫర్ అవుతున్నాడు, అతను ఏం చేస్తే బాగుండే అనిపించింది. సో మంచి పని చేశాడు ఇతను. సో ఈలోపు మనం కొన్ని ట్వీట్స్ కూడా చూద్దాం. కొంతమంది కొన్ని ట్వీట్లు చేశారు, అది ఏందో చూద్దాం. ఈయన సల్మాన్ ఖాన్ ఒక ట్వీట్ చేశాడు. సల్మాన్ ఖాన్ ట్వీట్ ఏంటంటే ఇతన్ని ఫుల్గా బ్యాక్ ఫైర్ అయింది. ఆఫ్ కోర్స్ తిడుతున్నారు. ఇతను ఏం ట్వీట్ చేశాడంటే సల్మాన్ ఖాన్, సోనం వాంగ్చుక్ నీకు భోజనం పంపిస్తాను, నువ్వు ఎండ్ చేసేదాన్ని. నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేశారు కదా, పిల్లలకి మేము భోజనం ఏమన్నారు, పిల్లలకి కొట్టిన వాళ్ళని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో మేము చేస్తామని డైరెక్ట్గా ప్రధానమంత్రి చేశాడు. కాబట్టి స్టూడెంట్స్ మీరు ఇంటికి వెళ్ళిపోండి, వాంగ్చుక్ నువ్వు ఎండ్ చేయి అన్నాడు. ఓకే, ఇది సల్మాన్ ఖాన్ చేసిన ట్వీట్. వెంటనే అక్కడ ధ్రువరాతి ఉన్నాడు కదా, ధ్రువరాతి అని ఒక యూట్యూబర్ ఉంటాడు, అతను వెంటనే పోస్ట్ చేశాడు, అమిత్ షా గారు నిన్న ఏమన్నా సినిమాలు బ్యాన్ చేస్తాను బెదిరించాడా సల్మాన్ ఖాన్ నీకు? ఓకే, ప్రైమ్ మినిస్టర్ గవర్నమెంట్ వెనక ఏం చేసింది అనేది నీకు తెలిసి కూడా నువ్వు ఇవన్నీ చేసావని చెప్పి ధ్రువరాతి తగిలేడు సల్మాన్ ఖాన్ని. ఇదొకటి. లోపలికి వెళ్ళి కొన్ని కూడా వీడియోస్ చూద్దాం. నేను ఇవన్నీ మ్యూట్లో పెట్టి చెప్తాను, ఎందుకంటే మళ్ళీ ఆ సాంగ్స్ అని కావాలి. ఇక విజయ్ని తమిళనాడు చీఫ్ మినిస్టర్ విజయ్, మీరు వెంటనే ఈ నీట్ పరీక్షలో జరగటం వల్ల ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి గ్రామీణ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి మా తమిళ్లో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా వాళ్ళు హిందీ ఇంగ్లీషు 2 రావు, తమిళ్ మాత్రమే వచ్చాయి. కాబట్టి మేము గతంలో నీట్ ఎగ్జామ్ని తమిళ్లో పెట్టుకునే వాళ్ళమే. సో కాబట్టి నీటిని కంప్లీట్గా తీసేయండి అని విజయ్ నిన్న మాట్లాడాడు. గతంలో ఈయన స్టాలిన్ కూడా మాట్లాడాడు, నీటిని మీరు వెంటనే తీసేయండి అని. సో ఇట్లా చాలామంది మాట్లాడారు. వాళ్ళ విషయాలు చూద్దాం. ఇది మన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఇతను కేతిరెడ్డి ఒక ఇది చేశాడు. మన సెలబ్రిటీలు ఎంతమంది ఉన్నారు, సినిమాలు హీరోలు ఎంతమంది ఉన్నారు, మీరు ఎవరు కూడా మాట్లాడరా స్టూడెంట్స్కి ఇబ్బంది పడుతుంటే అని ఈ నీటి సిబిఎస్ఈకి సంబంధించినటువంటి దాని మీద ఎందుకు మాట్లాడరు సినిమాలు హీరోలు వీళ్ళందరూ కూడా అని ఇతను ఒక మంచి వీడియో పెట్టాడు కేతిరెడ్డి. అప్రిషియేట్. ఇతను కొంచెం జెన్యున్గా మాట్లాడతాడు కేతిరెడ్డి, ఎందుకంటే గతంలో ఈ ఓటు చోరీ జరిగినప్పుడు కూడా మాట్లాడాడు ఇతను. ఓకే, పార్టీకి అంటే వాళ్ళు పార్టీ రెస్పాండ్ అయిపోయి ఇతను రెస్పాండ్ అవుతాడు. పార్టీలో వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు, బట్ అఫీషియల్గా రెస్పాండ్ అవ్వరు. దే హ్యావ్ ద కన్సర్న్. అదే
మోడీ గారితో కన్సర్న్ ఉంది కాబట్టి. ఇదేంటి, ఇది చూద్దాం. ఇది ఒక అమ్మాయి ఈ వీడియో వినాలి. ఈ అమ్మాయిని ఎట్లా కొట్టారని చూపిస్తుంది. पर हम लोग वापस भागना पड़ा पीछे की तरफ. उसमें भी पीछे से भाग भाग के पुलिस एक बिल्डिंग में बंद की हम लोग को. उसके अंदर भी 5-6 पुलिस थी, भगा भगा के मार रहे थे. तो उसके बाद क्या हुआ, आप यहाँ कैसे पहुंची? वही बता रही हूँ, पूरा स्टोरी सुनो. सो बेसिकली मैं जब उधर थी एंड मैं भाग रही थी, इधर छाती में एक मारा है. ओके, फिर ఒరే, ఒక ఆడపిల్లని వీళ్ళు గుండెల్లో కొట్టారని చెప్తుంది. ఆ పిల్ల ఛాతీ మీద కొట్టారు అని చెప్పి ఒక ఆడపిల్ల చెప్తుంది. ఎంటపడి కొట్టారని. వాళ్ళు పోలీసులు లేకపోతే మనుషులు కదా పోలీసులు. అక్కడ చూడండి, ఇది ఇంకొకటి మానవత్వం లేనటువంటి పని. ఇది ఒక ఫాదరు చిన్నపిల్లల్ని తీసుకొని మార్కెట్కి వచ్చాడు. అక్కడ ఆ చుట్టుపక్కలకి వచ్చాడు, చూడటానికి వచ్చాడా, లేకపోతే చిన్నపిల్లని తీసుకొని ఎందుకు వస్తాడు? ప్రొటెస్ట్కి వచ్చినవాడు కాదు కదా, చిన్నపిల్లని తీసుకొని వచ్చాడట. అతను ఏదో అన్నాడట పోలీసుల్ని, ఎందుకు కొడుతున్నారని. అతన్ని ఎత్తుకుపోతున్నారు, పిల్లని వదిలేసి. పిల్ల ఎక్కడ పోవాలి? మా చిన్నపిల్లని ఇంకొక ఆమె పట్టుకొని, అరే నువ్వు చిన్నపిల్లలతో వచ్చాడు అతను, నువ్వు అతన్ని తీసుకెళ్ళిపోతున్నావు, ఈ పిల్ల ఎక్కడికి పోవాలి, వదిలేండి అంటే వాడు తీసుకెళ్ళిపోతున్నారు. ఆ పిల్ల ఏంటి ఊరేంటి? ఏం పోలీసులు సార్ వీళ్ళు, చాలా దారుణంగా ఉన్నారు వీళ్ళంతా. ఇది ఉద్ధవ్ ఠాక్రే వచ్చాడు జంతర్ మంతర్కి. ఉద్ధవ్ ఠాక్రే వచ్చి అతను సంఘీభావం తెలిపినటువంటి వీడియో ఇది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై విద్యార్థులు చేస్తున్న పోరాటానికి బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మనం ఆల్రెడీ చూసాం. ఒక సినిమా యాక్టర్ ఉండేది కదా, రత్నా పాఠక్. ఈమె సినిమా యాక్టర్. ఈ రత్నా పాఠక్ అనే ఆమె కూడా సపోర్ట్ చేసింది స్టూడెంట్స్కి. దాని మీద సోషల్ మీడియాలో తిరుగుతుంది అది. ఇక్కడ ఈయన ప్రకాష్ రాజ్ చెప్పిన దాని ప్రకారం అక్కడ పిల్లలకు బాత్రూములు కూడా లేవు. 200 మందిని లైన్లో నిలబెట్టి పిల్లలు నానా కష్టాలు పడి ధర్నాలు చేస్తున్నారు. అక్కడ నానా కష్టాలు పడి పిల్లలు ధర్నాలు చేస్తున్నారు. రిజైన్ చేస్తే ఏమైంది? ప్రతిష్టకి వెళ్ళి మేము రిజైన్ చేయం, మీరు ఏదన్నా చేసుకోండి, అంతేగా. మేము రిజైన్ చేయం, మీరు ఏదన్నా చేసుకోండి, మేముగా రిజైన్ చేయమని పట్టుబట్టి కూర్చున్నారు అంతే. ఇదిగో నసీరుద్దీన్ షా, ఇతను కూడా, నసీరుద్దీన్ షా మీకు తెలిసింది, ఇతను కూడా సపోర్ట్ చేశాడు. ముస్లిం సంఘాలు వచ్చి అతనికి, కాక్రోచ్ పార్టీ అతనికి సంఘీభావం తెలిపిన వీడియో. అన్నా హజారే వచ్చి అక్కడ మౌనం పాటించి సంఘీభావం తెలిపాడని చెప్తున్నారు. మరి ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో కొన్ని ట్రూ ఉంటాయి, కొన్ని ఎప్పుడో పాత తిప్పుతూ ఉంటారు. ఇంకొక వీడియో దొరుకుతుంది కేసీఆర్ది. भारत एक उज्जवल देश है, जब कभी जरूरत पड़ता है रिएक्ट होता है, खामोश नहीं बैठता. और वो रिएक्ट होने का కేసీఆర్ యొక్క వీడియో దొరుకుతుంది, పాత వీడియో, బట్ ఇట్ రెలవెంట్ వీడియో. is the best nation. I am telling you once again, you can take it as a banner today. India reacts whenever required. India reacts. India has the capacity to react. India is a wise nation. भारत एक उज्जवल देश है, जब कभी. కేటీఆర్ గతంలో నరేంద్ర మోడీ గారిని ఉద్దేశించే ఒక మాట అన్నాడు, భారతదేశం యొక్క ప్రజలు చూస్తూ ఊరుకోరు, ఏదో ఒక రోజు ఇండియా రియాక్ట్ అయింది, ఇండియాకి ఆ నేచర్ ఉంది, మీరు పర్మనెంట్గా మేము చేస్తామంటే కుదరదు అనేటువంటి ఆయన అన్న మాటలు తిరుగుతున్నాయి. ఇప్పుడు ఇండియా రియాక్ట్స్ అనేటువంటి మాటలు ఎక్కువ తిరుగుతున్నాయి.
శశి థరూర్ చేసినటువంటి కొన్ని మాటలు తిరుగుతున్నాడు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ విదేశాంగ విధానం ఏ ఒక్క పార్టీకి చెందినది కాదని ఇది భారతదేశానికి సంబంధించింది అన్నారు. ప్రధానమంత్రి ఓటమిని ఎవరైనా సంబరం జరుపుకుంటే ఇదే పాలసీ మీద ఉంది, ఇదంతా దీనికి సంబంధించింది కాదు. सरकार हम आपके हाथ जोड़ते हैं, मोदी जी हाथ जोड़ते हैं, प्लीज मोदी जी हम हाथ जोड़ते हैं, उनकी जो भी ఇది మా రాఖీ సావంత్ సినిమా. ఇది ఒక వీడియో తిరుగుతుంది. చూడండి ఎంత వాట్ ఏ బ్యూటిఫుల్ వీడియో. అక్కడ పిల్లలందరూ పడుకొని నిద్రపోతుంటే తెల్లారి పొద్దున 4 గంటలకి ఒక ఆయన వాళ్ళందరికీ ఫ్యాన్ విసునకరతో విసురుతూ కనబడ్డాడు. దిర్ ఇస్ అ బ్యూటీ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. చూస్తే చాలా బ్యూటీగా అనిపించింది. చూడండి, ఒక చిన్న పిల్లని ఎత్తుకొని జంతర్ మంతర్కి వచ్చిందమ్మ. నువ్వు ఎందుకు వచ్చావమ్మా అంటే, నా బిడ్డ భవిష్యత్తు కోసం వచ్చాను అంది. ఎందుకు వచ్చావు? చిన్న పిల్లని ఎత్తుకొని ఎందుకు వచ్చావు అని అడిగారు. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే కొట్లాడుతున్నారో ఇది నా బిడ్డ భవిష్యత్తు కోసమే కదా. ఈ బిడ్డ పెద్దదైన తర్వాత ఆ పిల్ల భవిష్యత్తు కోసం, పిల్లడు హుమా ఖురేషీ సినిమా వాళ్ళు, హుమా ఖురేషీ, సకీబ్ సలీం వీళ్ళిద్దరు జంతర్ మంతర్కి వచ్చి స్టూడెంట్స్కి సపోర్ట్ చేశారు. ఓకే, ఇది ఒక అమ్మాయి వీడియో దొరుకుతుంది. ఈ అమ్మాయి ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయిందట, హైదరాబాద్ అమ్మాయి. ఈ అమ్మాయిది వినండి. To Delhi to join the protest. Now I don't know what I'm doing. I don't know how I'll do any and everything. I haven't told my parents where I'm going. I just told them I'm going out and that's it. ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి, హైదరాబాద్ అమ్మాయి, నేను ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తానని చెప్పి పేరెంట్స్కి చెప్పకుండా ఫ్లైట్ ఎక్కి జంతర్ మంతర్కి వెళ్ళి స్టూడెంట్స్ సపోర్ట్ చేయడానికి, ఒక స్టూడెంటే ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోతున్నానని వీడియో పెట్టింది అమ్మాయి. ఆ వీడియో తిరుగుతుంది. ब्यूटीफुल। ये मुद्दा कांग्रेस समाजवादी पार्टी बीजेपी का नहीं है, ये मुद्दा युवाओं और छात्र नौजवानों का है। आपने इनको बुलवा दिया क्या समझौता कर लिया आपने? क्या क्यों नहीं बोलने दिया हमने? अध्यक्ष ने बोलने के लिए कहा। एक मिनट प्लीज। नहीं आपने నేనేమంటానంటే అఖిలేష్ యాదవ్, ఇది కాంగ్రెస్ సమస్య, బీజేపీ సమస్య కాదు, పార్టీల సమస్య కాదు, ఇది దేశానికి సంబంధించిన సమస్య. మీ పిల్లలు బట్టలు చింపుతారా అన్నాడు. సమాధానం చెప్తారా దానికి? మీ పిల్లల బట్టలు చింపుతారా అన్నాడు. ఆడపిల్లలు బట్టలు చింపారు మీరు. అక్కడ పోలీసుల్ని కొట్టారు. అంది వాళ్ళు అసలు ఎందుకు కొట్టాల్సిన అవసరం ఏందండి? ఇదిగో చిన్న లాఠీలకి ఈ శీలలు పెట్టుకొని వచ్చారు. చాలా క్రిమినల్గా వచ్చారు పోలీసులు ప్లాన్డ్గా. ఇతను యాక్టర్ ఇమ్రాన్ ఖాన్ వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేశాడు అనమాట. విజయ్ వచ్చి జంతర్ మంతర్కి వచ్చి విజయ్ సపోర్ట్ చేశాడని ఒక వీడియో తిరుగుతుంది. ఐ డోంట్ థింక్ సో అతను వెళ్ళాడని నేను అనుకోవట్లా. అది ఏదో పాత వీడియో చెప్తున్నట్టున్నారు. విజయ్ అక్కడికి వెళ్ళాడా ఐఎమ్ నాట్ షూర్, బట్ ఒక వీడియో అయితే తిరుగుతుంది విజయ్ జంతర్ మంతర్కి వచ్చాడని. సచిన్ టెండూల్కర్ ఒక ట్వీట్ చేశాడు. చూడండి, సచిన్ టెండూల్కర్ ఒక ట్వీట్ చేశాడు. ఈయన సచిన్ టెండూల్కర్ ట్వీట్ ఏంది అంటే ఒక న్యూస్ చదువుతున్నాను. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ షేర్డ్ ఏ హార్ట్ఫెల్ట్ మెసేజ్ స్ట్రెస్సింగ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఆనెస్టీ, హార్డ్ వర్క్ అండ్ మెరిట్ ఇన్ ది వేక్ ఆఫ్ కన్సర్న్స్ ఓవర్ ఎగ్జామ్ పేపర్ లీక్స్.
recalling a lesson from his late father. Failure is okay, cheating is not. Never take shortcuts. Tendulkar urged society to create a culture where effort is rewarded, integrity is encouraged, and young India's aspirations are protected. మీరు విఫలమైనా పర్లేదు కానీ ఆనెస్టీని మిస్ అవ్వకూడదు, చీటింగ్ చేయకూడదు అని చెప్పి టెండూల్కర్ రాసినటువంటి బ్యూటిఫుల్ మెసేజ్. ఈ కాల్ ఆన్ పేరెంట్స్, టీచర్స్, స్కూల్స్. అర్థమైందా? మీరు చీటింగ్ చేయకూడదు, మీరు విఫలమైన ఫెయిల్ అయినా పర్లేదు, మళ్ళీ ప్రయత్నించండి, అంతేగాని ఇది ఒక గ్రేట్, ఆఫ్ కోర్స్ ఈజ్ మై ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్. సో వీళ్ళందరూ మనందరికి ఇన్స్పిరేషన్, అవర్ ఇన్స్పిరేషన్ ఇదండి. ఒక అమ్మాయి ఏదో గొడవ చేస్తుంది. ఒక చిన్నపిల్ల యొక్క వీడియో సెన్సేషన్ అయింది, చిన్నపిల్ల వీడియో. ఈ పిల్ల ఏం చేస్తుందంటే టెక్స్ట్ బుక్, 9th క్లాస్ టెక్స్ట్ బుక్ తీసుకొచ్చింది. 9th క్లాస్ టెక్స్ట్ బుక్ తీసుకొచ్చి టెక్స్ట్ బుక్లో చదువుతుంది, వినండి. తొమ్మిదో తరగతి టెక్స్ట్ బుక్లో మేము చదువుకున్నాము, ప్రభుత్వం అనేది అకౌంటబుల్, ప్రజలకు అకౌంటబుల్ ఉండాలని. మీదేం ప్రభుత్వం, మీరు అకౌంటబుల్ లేరా అని చెప్పి ఒక చిన్నపిల్ల 9వ తరగతి టెక్స్ట్ బుక్ చదువుకున్నది తీసుకొచ్చి చూపిస్తుంది. వేర్ ఈజ్ ద అకౌంటబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ అని ఆ అమ్మాయి గొడవ. ఓకే, ఒకటే డిమాండ్ అండి, విద్యార్థులు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు రిజైన్ చేయాలి, గవర్నమెంట్ అకౌంటబుల్ ఉండాలి, మాకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను మేము నెరవేర్చుకునే విధంగా మాకు అవకాశం కల్పించాలి. ఒకటే డిమాండ్ అండి. ఫంటాస్టిక్. ఆడపిల్లలు అసలు నాకు ఈ యొక్క చాలా వీడియోల్లో ఆడపిల్లలు కనిపిస్తున్నారు, చాలా ధైర్యంగా కనిపిస్తున్నారు, చాలా ధైర్యంగా తిరుగుబాటు చేస్తున్నారు ఆడపిల్లలు. వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు ఎంత చాలా ది బ్యూటీ ఆఫ్ దిస్ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ ఏంటంటే చాలామంది ఆడపిల్లలు వాలంటీర్కి వెళ్ళి పార్టిసిపేట్ చేయడం. ఎందుకంటే ఆడపిల్లలు పాపం డాక్టర్లు అవుదాం అనుకునేది వాళ్ళే, నీట్ ఎగ్జామ్ రాసేది వాళ్ళే. అన్యాయం జరిగేది అసలు పేపర్ లీక్ అయితే అన్యాయం జరిగేది వాళ్ళకే. కష్టపడి ఎవడో కష్టపడి చదువుకుంటాడు, నిద్ర లేకుండా చదువుకుంటాడు, ఎవడో డబ్బులు ఉన్నవాడు డబ్బులు ఇచ్చి కొనుక్కొని వాడు డాక్టర్ అయిపోతాడు. దిస్ ఈజ్ గోయింగ్ టు బి బిగ్ ఇష్యూ. గవర్నమెంట్ ఏం రిజైన్ చేపిస్తే ఏమైంది, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే ఇంకొక సెక్షన్ ఇవ్వండి, ఎడ్యుకేషన్ మినిస్టర్గానే ఉండాలా. మీరు దాన్ని ఇగోగా తీసుకోవడమే తప్ప ఇగో వదిలేసి సరే ఉంది ధర్మేంద్ర ప్రధాన్ నువ్వు తీసుకెళ్ళి నువ్వు వేరే మినిస్టర్ వేస్తాము, ఇతను కొత్త అని పెడతాను పోయింది కదా. ఓకే, అదే సంగతి. ఎనివే, థ్యాంక్ యూ, నమస్కారం.